నాకు 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండే కావాలి. ఒక 8 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. ఒక 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. అది వెంచర్ పర్పస్‌లో గానీ, ఒక తోట పర్పస్‌లో గానీ, ఒక బిజినెస్ పర్పస్‌లో కానీ కావాలి. ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ కోసం కావాలి అనుకున్న వాళ్ళ కోసము ఒక 10 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకొనొచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీకోసమైతే ఒక 10 ఎకరాల వ్యవసాయ భూమి విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఫస్ట్ బిట్టు వస్తుందని తీసుకొని వచ్చానండి. ఇది 30 ఫీట్ల రోడ్డుకి 33 ఫీట్ల రోడ్డుకి గవర్నమెంట్ రోడ్ అండి. ఇది చుట్టూ కడ్డీలతో అంత బౌండరీస్ ఫిక్స్ చేశారండి. ఇది ఒక విలేజ్కి వెళ్ళిపోతున్న రోడ్. ఇది మనకు ఒక మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క 10 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉంటుందండి. ఇది కనిపించింది, ఈ కనిపించేదంతా మనకు చుట్టూ బౌండరీస్ వేసి ఫిక్స్ చేశారు. ఎక్కడెక్కడ బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉందండి. చూడండి ఈ విధంగా వెనకాల అంతా మొత్తము ఈ విధంగా చెట్లు కనిపిస్తుంది కదా, ఆ చెట్ల అవతల దాకా ఉందండి. మీకు ఈ వీడియోలో ల్యాండ్ పూర్తిగా మీకు టోటల్గా కవర్ చేశాను. ఇది ఫుల్గా మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అయితే మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే, జనగామ జిల్లా కేంద్రానికి జస్ట్ ఒక 25 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. చూడండి, ఇది మనకు ఇదంతా చుట్టూ చూపిస్తాను. ఇది హైదరాబాద్కు జస్ట్ ఒక 95 కిలోమీటర్, హన్మకొండకు 50 కిలోమీటర్ దూరంలో, వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది వచ్చేసి కరీంనగర్కి జస్ట్ ఒక 70 కిలోమీటర్ దూరం, సిద్దిపేటకు ఒక 50 కిలోమీటర్ దూరంలో, మనకు హుస్నాబాద్కు వచ్చేసి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి. ఈ విధంగా చుట్టూ ఇందులో ఇది అమ్మకం కోసమని ఈ విధంగా సేద్యం చేయకుండా పెట్టారండి. సైట్ అయితే ల్యాండ్ అయితే ప్యూర్లీ రెడ్ సాయిల్, క్లియర్ టైటిల్ అండి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్స్ ఉందండి. ఇది టోటల్గా 10 ఎకరాల వ్యవసాయ భూమి. ఇది టోటల్ 10 ఎకరాలు. మనకు కనిపించేది అంత విలేజ్ ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఈ విధంగా. ఇది ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే 1 ఎకరానికి 28 లక్షలు మాత్రమే అంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రైతు దగ్గరనే ఉంది కాబట్టి నెగోషియబుల్ ఉంటుంది. ధర విషయానికి వస్తే నెగోషియబుల్ ఉంటుందండి. మనము రైతు దగ్గర ఉంది కాబట్టి మనం రేట్ విషయంలో మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఉన్న ల్యాండ్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీరు ల్యాండ్ చూడాలనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి డైరెక్ట్ రావచ్చు. మీరు ఏదైనా ఈ సైడ్ను చూసిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇది సిట్టింగ్ విషయానికి వస్తే మీకు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా ఇది షేర్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా ఇట్లా ఉంటుంది. ఒకటే లెవెల్లో ఉంటుందండి బిట్ అంతా. ఒకటే లెవెల్లో ఒక స్క్వేర్లో ఉంటుంది బిట్టు, ఒక బల్ల లెక్క. చాలా బాగుందండి బిట్ అయితే. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఏదైనా వెంచర్ పర్పస్లో కానీ, లేదంటే మామిడి తోట పర్పస్లో కానీ, ఏదైనా బిజినెస్ కానీ, ఫామ్ ల్యాండ్, ఫామ్ హౌజెస్ కోసం చాలా అనువుగా ఉన్న ల్యాండ్ అండి ఇది. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్కి అతి దగ్గరలో ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్ కూడా దగ్గరలో ఉన్నది, విలేజ్ కూడా దగ్గరలో ఉంటుందండి. చాలా బాగుంటుంది బిట్టు. చూడండి మొత్తము ఒకటే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ రెక్టాంగిల్ ఒక స్క్వేర్లో ఉంటుంది బిట్ అయితే. మనం ఇందులో పెద్ద పని ఏం లేదండి. చిన్న చిన్న మొక్కలు ఒక డోజర్ పెట్టుకొని పని చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంది బిట్ అయితే. ఫ్రెండ్స్, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను.